ఎవ్రీవన్, వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ వీడియోస్. ఫ్రెండ్స్తో కలిసి యాలగిరికి అయితే వచ్చేసామండి. యాలగిరి వచ్చేసి తమిళనాడు స్టేట్లో ఉందన్నమాట. సో ఇది ఒక మంచి విజిటింగ్ ప్లేస్ అనమాట. ఏమన్నా సమ్మర్ హాలిడేస్లో కానీ లేదంటే ఎలాంటి హాలిడేస్ ఉన్నా కూడా చక్కగా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ విజిట్ చేయడానికి. సో ఈ వీడియోలో వచ్చేసి అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసాము, ఎలా ఉంది ఏంటి అనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఎప్పుడైతే మేము యాలగిరికి వచ్చామో అప్పుడు సాయంత్రం నుంచి మొదలైందండి. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. సో ఇప్పుడే కొంచెం తగ్గింది. సో ఇంకా రెడీ అయ్యి ఇక్కడ ఒక టెంపుల్ ఉందంట. ఫస్ట్ అయితే ఆ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నుంచి ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అవి చూస్తామన్నమాట. ఇంకా చూడండి వెనకాల వ్యూ, కొండలు. నైట్ వచ్చిన వర్షానికి ఎక్కడ ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుందా అని మస్తు భయపడ్డాం అనమాట. అంత ఇదైపోయింది. సో వెనకాల వ్యూ ఆల్మోస్ట్ ఆల్ టాపు అయితే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ ఇక్కడ ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాం. సరే ఆ గిన్నె కోళ్ళు ఎన్ని ఉన్నాయా? పూల్లో స్నానం చేద్దామన్నా లేకుండా అవి గిన్నెకో, అదేమో చుక్కకోడి. సో ఇంకా మార్నింగ్ అందరం ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనేది ఫేమస్ అంట. కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఒక పాత పురాతనమైన టెంపుల్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఫస్ట్ అయితే ఆ టెంపుల్ని అయితే విజిట్ చేస్తారంట. సో అందుకోసం మా గ్యాంగ్ అందరం కలిసి అయితే మార్నింగే ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మేము వచ్చిన రోజే కొన్ని ప్లేసెస్ విజిట్ చేయాలి, కానీ ఆ రోజు ఫుల్ వర్షం వల్ల బయటకు వెళ్ళలేకపోయాం అనమాట. సో అందుకే నెక్స్ట్ డే అయితే టెంపుల్కి అయితే ఆ రోజే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని అయితే ఒక రోజులోనే కవర్ చేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ బోర్డు కనిపిస్తుంది మురుగన్ టెంపుల్ అనేసి. ఫైనల్ గా టెంపుల్ అయితే వచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఎందుకంటే చుట్టూ కొండలు ఉండడం వల్ల ఇలా మెట్లు ఎక్కుకుంటా టెంపుల్కి వెళ్ళడం వల్ల చాలా బాగా అనిపించింది. మార్నింగే వ్యూ అయితే మంచిగా అనిపించింది. అండ్ అక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. అడవుల్లో దొరికే ఫ్రూట్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయి. మంచిగా కొనుక్కొని తినొచ్చు అనమాట. ఫైనల్ గా అక్కడ ఒక చిన్న విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే టెంపుల్లోకి అయితే గ్యాంగ్ అందరం బయలుదేరిపోయాం అనమాట. మురుగన్ టెంపుల్కి అయితే పైకి ఎక్కుతున్నాం. వెనకాల చూడండి ఎక్కుతున్నారు. వ్యూ బాగుంది, చాలా బాగుంది. టెంపుల్ మొత్తం హిల్ స్టేషన్ కాబట్టి లుక్ చాలా బాగుంది. వెనకాల చూడండి అన్ని అంటే ఎక్కే అన్ని మెట్లున్నాయి కానీ అంత తక్కువేం లేవులే. సో ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరకు వచ్చామండి. ఇంకా వచ్చే ముందు అయితే ఇక్కడ ఒక లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని అయితే కొంచెంసేపు రిలాక్స్గా కూర్చున్నాం అనమాట. ఎందుకంటే అంతకు ముందు రోజే వర్షం రావడం వల్ల మంచిగా క్లౌడీగా క్లైమేట్ చాలా బాగుంది. అండ్ లుక్ పరంగా కూడా చాలా బాగుంది అనమాట. ఇక్కడ ఫోటోషూట్ అయితే బాగా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అలా కూర్చొనేసి ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో ఇంకా యాక్చువల్గా మీరు కర్ణాటక దగ్గర కానీ లేదంటే తమిళనాడుకి దగ్గరగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. యాలగిరి అనేసి ఒక చిన్న సైజు ఊటీనే అనమాట. ఊటీ చేసినట్లే అనిపించింది మనకి ఇది. సో ఇంకా ఫైనల్ గా టెంపుల్లోకి వచ్చాము. ముగ్గులు చూసారు కదా ఎంత బాగా వేశారో. మురుగన్ మల్లి అంటే అక్కడ మురుగన్ మల్లి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా మల్లి అంటే రాజు రాణి అనుకుంటా, నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. సో ఆ ఏరియాకి వాళ్ళు రాజు రాణి ఏమో వాళ్ళ విగ్రహాలు అయితే అక్కడ పెట్టారనుకుంటా. ఇంకా ఫైనల్ గా అయితే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. టెంపుల్లోకి వెళ్లే ముందు చూసారు కదా ఎన్ని రకాల ముగ్గులు వేసినాయో, అన్ని పాతకాలం డిజైన్స్ అనమాట, మెలికల ముగ్గులు అంటారు కదా. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. టెంపుల్ వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడ నుంచి అయితే మేము చాక్లెట్ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లోపలైతే వీడియో ఏం తీసుకోలేదు, బట్ పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. అదంతా వచ్చేదానికి ఇక్కడ మా బ్రదర్ అయితే ఒక పాతకాలం వైద్యం అయితే చేస్తున్నారనమాట. మా సిస్టర్కి చాలా రోజుల నుంచి పొడి దగ్గు ఉందనమాట. ఎంత మెడిసిన్ వాడినా దగ్గు అయితే తగ్గట్లేదు. అలాంటప్పుడు ఆ రోజులలో ఇలాగా ఒక వైద్యం అయితే చేసేవాళ్ళంట. వాళ్ళ అమ్మ బాగా చేస్తుందంట. సో అక్కడి నుంచి అయితే అన్నయ్య అయితే నేర్చుకున్నారనమాట. సో ఏంటి అంటే హెయిర్ని ఇలా పట్టుకొని లాగడం అనమాట. దీన్ని ఏమంటారంటే చిరునాలుక ఎత్తడం. అలా ఎత్తడం వల్ల పొడి దగ్గు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మధ్యలో కొంచెం హెయిర్ తీసుకొని దాన్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టూ తిప్పుకుంటూ గట్టిగా పైకి అయితే లాగుతారంట. సో అక్కడ మనకి ఒక టప్పుననే ఒక సౌండ్ అయితే వస్తుందన్నమాట. దాన్ని చిరునాలుక ఎత్తడం అని అంటారంట. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నిజంగా చాలా బాగా యూజ్ అయింది తనకైతే ఇలా చేయడం వల్ల. స్కూల్ పంపిస్తే టైం నేర్చుకున్నట్టు. ఓయ్ ఏందంత జుట్టు
ఈ వైద్యం గురించి మీకు తెలుసుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు ఏమంటారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా అయితే ఆఫ్టర్నూన్ అయితే మేము బోటింగ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా బోటింగ్ దగ్గరే ఫుల్ షాపింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ షాపింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే బోటింగ్కి టికెట్ తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళామన్నమాట. లోపల కూడా ఫుల్ ఫన్ గేమ్స్ అయితే ఉన్నాయి. యాలగిరిలో బోటింగ్ వచ్చాము. మా తేజగాడు అంటుంటే ఎక్కడ మీరు బోటింగ్ చేయలేదా, ఇక్కడికి వచ్చి చేస్తారు అంటున్నాను. మరి వేస్ట్. దీపాలు పెట్టుకోవడానికి పీటలు భలే కలర్ఫుల్ ఉన్నాయి. నేను గ్రీన్ కలర్ తీసాను. ఫైనల్గా బోటింగ్ దగ్గరకు వచ్చినాం. ఓ కిందకుండాలా? ఫస్ట్ వన్ తాకింది అదే కదా. వావ్ తేజగా మీరు వాళ్ళ వేటగాళ్ళు 3 పెట్టాడే. ఈసారి ఇంటికి వచ్చిన పిట్ల మన ఇంటికి కదా. వీళ్ళు వాళ్ళే నాకు డౌట్ వచ్చింది అప్పుడే, ఆ పేర్లు గీర్లు వీళ్ళు. బోటింగ్ అయితే అంత పెద్దగా వెళ్ళలేదండి, చిన్న బోటింగే ఉంది. అండ్ ఫన్ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. అన్నీ ఆడుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకొని ఇంకా మేము ఫండేరాక్ అయితే వచ్చామన్నమాట. ఇది ఈ ఊర్లో ఒక స్పెషల్ అనే చెప్పాలి. ఇక్కడ ఏంటంటే అన్ని రకాల బర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ బర్డ్స్ వచ్చేసి మన మీదనే వాళ్తూ ఉంటాయన్నమాట. అది లోపల ఏముండవు, కేజ్లో మంచిగా బయట తిరుగుతూ ఉంటాయి. ఇంకా దీంతో పాటు పెద్ద పెద్ద అక్వేరియంస్, ఫిషెస్ అయితే చాలా రకాలైతే ఉంటాయన్నమాట. అండ్ చిన్న చిన్న యానిమల్స్ కూడా ఉంటాయి. సో అన్ని రకాలైతే చూసుకోవచ్చు అనమాట. పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలనే కాదు పెద్దలు కూడా, ఎందుకంటే అవి మన మీద వాళ్తూ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మాటల్లో చెప్పలేదు. ఫైనల్గా ఎంట్రీ టికెట్ తీసుకొని ఫండేరాలోకి అయితే ఎంట్రీ అయిపోయాం అనమాట. లోపలికి వస్తానే మనకు మంచిగా చుట్టూ చెట్లు, పైనుంచి అయితే వాటర్ స్ప్రింకిల్స్ అనేది మన మీద పడతా ఉన్నాయన్నమాట. మంచి ఎక్స్పీరియన్స్ అది. లోపలికి రాగానే ఇక్కడైతే పెద్ద ఎక్వేరియం అయితే మన పైన ఉంటుందన్నమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఎక్వేరియం చూడటం, పైనుంచి ఫిష్లు వెళ్ళడం అనేసి. సో నాకైతే మంచిగా అనిపించింది. పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయి. మా బుడ్డబాబు అయితే మస్తు ఎంజాయ్ చేశాడనమాట, పెద్ద ఫిష్ అని అరుచుకుంటూ. సో అన్ని రకాల ఫిష్లు అయితే చాలా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫిష్లు అయితే ఎన్ని కలర్స్ ఉండాలో అన్ని కలర్స్ అయితే అక్కడైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, దాని లోపల చేయబెట్టే ఎలా ఉరుకుతున్నాయి ఫిష్లు అయితే. సో పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేము కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అన్ని ఫిష్లు చూసుకుంటూ. సరే ఫోటో కూడా తీసుకురా. రేష్మిక్ తేజ ఎల్లో ఫిష్ పట్టుకో, ఎల్లో ఫిష్. ఏంజల్ ఫిష్ అంటే ఏంజల్ ఫిష్. సో ఇంకైతే ఫిష్లు చూసుకొనేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాం అనమాట. ఇది ఒక చిన్న సైజ్ జూ పార్క్ లాగానే ఇంకా స్నేక్స్ ఇంకా రకరకాల చిన్న చిన్న యానిమల్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట.
సో ఇవన్నీ చూసుకొని ఇంకా బర్డ్ సెంచరీలోకి అయితే వెళ్ళాము. అది మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇంకా లోపల అయితే ఫొటోస్ తీసుకోవడానికి అన్నిటికీ చాలా వీలుగా చాలా బాగుందనమాట. ఇక్కడైతే కోళ్ళను కూడా పెట్టారు. ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కోళ్ళు కూడా ఉన్నాయన్నమాట. సో ఇన్ని రకాల కోళ్ళు ఉంటాయనేసి అప్పుడే తెలిసింది. అండ్ వీటితో పాటు ఇంకా మంచి పెద్ద ర్యాబిట్స్, చిన్న ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనం వాటికైతే ఫీడ్ చేయొచ్చు అనమాట ఫుడ్ని. సో ఇక్కడైతే కొత్తిమీర కట్టలు మా చేతికి అయితే ఇచ్చారనమాట. మా బుడ్డోడు చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాటికైతే ఫుడ్ పెట్టుకుంటూ. యానిమల్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బాగా నచ్చుతుందండి ఈ ప్లేస్. ఎందుకంటే మనకు అక్కడ ఉన్న యానిమల్స్కి మనమే సొంతంగా ఫీడ్ చేసుకోవచ్చు అనమాట. మనం వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు మనకైతే అవి ఏ ఫుడ్ అయితే తింటాయో అవి మన చేతిలో అయితే పెడతారనమాట. వాటికి చక్కగా మనమే ఫీడ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. సో ఇది ఒక మినీ సైజ్ జూ పార్క్ లాగా అనమాట. అన్ని రకాల యానిమల్స్ లేకపోయినా కొన్ని మినీ సైజ్ ఉంటాయి కదా, అవన్నీ యానిమల్స్ అయితే ఇక్కడ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా బాగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే బర్డ్స్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ పెద్ద కేజ్ లాగా ఉంటుంది అనమాట. దాంట్లో అయితే బర్డ్స్ని అయితే వదిలేస్తారు. సో అక్కడికి వెళ్ళగానే మన చేతికి అయితే అవి తినే ఫుడ్ అనేది మన చేతికి అయితే ఇస్తారనమాట. అవి మనం చేతిలో పట్టుకున్నా లేదంటే మనం భుజం మీద వేసుకున్నా చక్కగా వచ్చి మన మీద అయితే వాళ్తాయి అనమాట. ఇక్కడ చూసారు కదా మా వారి మీద అయితే ఎంత పెద్ద బర్డ్ అయితే వారిందో. చక్కగా అదైతే ఆయన దగ్గర ఉన్న ఫుడ్ అయితే తీసుకొని తింటుంది. మాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ కొంచెం టెన్షన్ వేసింది కానీ ఫైనల్గా అయితే చాలా బర్డ్స్ వచ్చేసి చేతి మీద, తల మీద అన్ని చుట్టూ అయితే వాలాయి అనమాట. సో ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాల్సిందే. ఇక్కడైతే చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. సో ఎవరైనా ఇలా పట్టుకోవాలి బర్డ్స్ అన్న వాళ్ళు ఇలాంటి ప్లేస్కి వచ్చి చక్కగా మనం బర్డ్స్కి అయితే ఫీడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అన్ని రకాల బర్డ్స్ వచ్చేసి మనం ఇదైతే వాళ్తాయి అనమాట. సో ఇక్కడైతే టాయ్ ట్రైన్ కూడా ఉంది. మా పిల్లలు అయితే చక్కగా టాయ్ ట్రైన్ ఎక్కేసేసి మొత్తం పార్క్ చుట్టూ అయితే తిరిగేశారనమాట. ఇంకా ఆ రోజు నైట్ మేము బయలుదేరేసరికి 7 అలా అయిందనమాట. ఇంకా ఆ కొండంతా దిగి కిందకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అయితే బెంగళూరుకి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా బెంగళూరుకి వెళ్ళిన నెక్స్ట్ డేనే మేము హైదరాబాద్కి వెళ్ళాల్సిన టైం కూడా వచ్చేసింది. సో ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మా వాళ్ళు అయితే రకరకాల ప్రిపరేషన్స్ అయితే చేశారనమాట. వెళ్తున్నాము. నా కోసం లంచ్ రెడీ చేశారు. మటన్ బిర్యానీ, ప్లేట్లు, టిష్యూస్, రైతా. ఇది వచ్చేసి ఈవినింగ్కి. ఇంకొక ఫ్రెండ్ చపాతీ, ఎగ్ కర్రీ, ఫ్రూట్స్. నేను వెళ్తున్నా అన్న బాధతో లేదంటే నేను వెళ్తున్నా అన్న సంతోషంలోనే ఏమో 2 ప్యాకెట్లు వచ్చినాయి ఫుడ్. ఏం తినేస్తున్నాడు. ఫైనల్గా అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోయాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే మన వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.